అన్న అన్న ఎనకతే అన్న కెమెరా ఎనకతే అన్న పర్ల పైకి పెట్టింది నా కాలంత బాగాలేదు అదే 20 సంవత్సరాలు ఎప్పుడు కోరిన వర్షం కోరింది 23 ఎట్లేదు దెబ్బలాడతావు వెళ్ళొస్తా బామ్మ ట్రైను పంపులు వేయించుకోవడానికి చెప్పు లేదు మాకు నేను చూసుకుంటాను తెలుసు కాలువలు కాదు ఒక్క నిమిషం అట్లా కాలువ అయితే కాదు ఊరు మీరంతా ఇటు వచ్చేసింది ఊర్లో వర్షం పడదు మీరంతా ఇటు వచ్చేసింది అదే అధికారులతో నేను చెక్ చేస్తున్నాను ఏం చేయాలి ఇప్పుడు ఒక అవగాహన వచ్చింది అంటే ఇంత నీళ్ళు కాదు ఇంత వర్షాలు కదా 20 సంవత్సరాలు చూడడం మొదటిసారి కదా ఏం చేయాలి నాకు అవగాహన వచ్చి నేను చేస్తాను చిల్లు కట్టాలి ఒక్కసారిగా పెరిగిపోయింది నీళ్ళలో ఇప్పుడు ఏం చేయలేము ఇక్కడికి వచ్చింది అది అరకట్టాలి మధ్యలో ప్రాబ్లం ఏమవుతుందండి ఇప్పుడు వర్షం వచ్చినప్పుడు ఏదో ఆగడం కాదు సార్ కొద్దిగా చిన్న వర్షం వచ్చినా ఆగడము పాములు అసలు చాలా ఏం చేస్తానంటే నాకు ఒక్క వర్షాలు తగ్గిన తర్వాత నేను రోడ్ వేసుకొని రాస్తాను నేను చూసుకుంటాను రాసుకుంటాను నేను చేస్తాను మా సైడ్ కాలాలు ఒక్క నిమిషం ఇప్పుడు ఏంటంటే నేను కమిషనర్ గారు సైడ్ కాలాలు మొత్తం డిజైన్ చేస్తాను అంటే మన కొండలు ఎక్కువ ఎన్ని ఉన్నాయి కదా కొండ ప్రాంతాలు నీరు ఎట్టెళ్ళాలని డిజైన్ జరుగుతుంది దాదాపు 11 చెరువులు ఈ నీరంతా వెళ్ళేదానికి ఏర్పాటు చేయాల్సిన అవసరం అని ఆ ప్రక్రియ జరుగుతుంది అది అయిన తర్వాత డ్రైన్లు కట్టగలుగుతాం దాన్ని బట్టి లెవెల్స్ వస్తాయి అదే ఈ వీధికి డ్రైన్ వేస్తాం కానీ ఈ నీరంతా ఎక్కడికి వెళ్ళాలని మేము ఆలోచించాం కదా ఏంటంటే డబ్బులు ఖర్చు పెట్టే నీరు ఒక్క నిమిషం అదే సమస్య వల్ల వస్తుంది అమ్మ తాగేదాన్ని కూడా వినమ్మా ఒక్క నిమిషం ఆ ప్రాజెక్ట్ కూడా డిజైన్ చేస్తున్నాం నీరు ఎక్కడ ఇప్పుడు కృష్ణ నుంచి నీరు తీసుకురావాలి ట్యాంక్ పెట్టాలి ఆ నీటిని శుద్ధి చేయాలి ఇంటింటికి కొనేదారు నీరు అందిస్తారు హామీ ఇచ్చిన అది ఇప్పుడు డిజైన్ చేస్తున్నాము త్వరలో చేస్తాం అమ్మా మీరు ఇక్కడే ఉండండి సార్ చిన్నపిల్లలు ముసలోళ్ళు రోగులు ఉన్నారు సార్ చాలా బాధపడుతున్నారు సార్ అందరూ కూడా మాకు ఏదన్నా డ్రైనేజీ చూపించి మాకు రానికుండా చేయాలి
చేసి వీళ్ళ దగ్గరకు అక్కడ నేను పంపించేస్తాను. సో మీది ఏ ఏరియాలు పంపించాలో కూర్చొని డిజైన్ చేయండి. మా ఒక 5 ఉన్నాయి, మేము పంపించేస్తాం, చేసుకుంటాం. లోకేష్ బాబు గారు చేస్తున్నాం ఒక కాలం ముందుకు తీస్తే ఇంత ఎఫెక్ట్ వచ్చేది కాదు. సెట్ చేయాలి, చేస్తాం. ఇక్కడికి వచ్చి జగన్ ప్రభుత్వంలో ఒక పార కూడా చేయలేదు. మేము ఇబ్బంది పడుతున్నా కానీ ఇక్కడ చేస్తారని మేము కనీసం దగ్గర ట్రైన్ నుండి కూడా పెట్టి గెలిపించాం. కూడా నీళ్ళు కూడా కనీసం వాటర్ లాగిన కానీ వచ్చిన అన్నా ఇప్పుడు నాకు అర్థమైంది. కోడిక తీసాము సరుకోలే. అంటే కోడిక తీస్తామని ఒక మంచి పని ఏంటంటే దీనికి ఎక్కువ వచ్చేది వరద కొంచెం తీసాము. ఇప్పుడు మాకు కూడా అవగాహన వచ్చింది ఇంకెంత తీయాలి, ఎక్కడ తీయాలి, మేము వర్క్ చేస్తాం.